మనం ఎలా బ్రతకాలంటే బ్రతికున్నప్పుడు ఊరంతా మనల్ని ఇష్టపడాలి, చనిపోయినాక శ్మశానం కూడా మన కోసం ఏడవాలి. కొంతమందికి డబ్బు రాగానే, అధికారం రాగానే అహంకారం వస్తుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఇండ్లు కట్టినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఇవన్నీ ఏదో ఒక రోజు ఇక్కడ వదిలి వెళ్లాల్సిందే. ఆత్మ వీడిన కట్టే అగ్నిహోత్రుల పాలు, మీద కప్పిన గుడ్డ చాకలి పాలు, కొడుకు పెట్టిన పిండాకూడు కాకుల పాలు, చేసిన ధర్మం ఒక్కటే దిక్కురా అని వేమన శతాబ్దాల క్రితమే చెప్పాడు. మనిషి బ్రతికున్నప్పుడు నా డబ్బు, నా ఆస్తి, నా హోదా అని గర్వపడతాడు. ఒక్కసారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిందంటే నీ ఆస్తులన్నిటికీ యజమాని మారిపోతాడు. అయితే దీని అర్థం డబ్బు అవసరం లేదని కాదు, డబ్బు ఉండాలి. నువ్వు బ్రతికున్నప్పుడు గౌరవంగా జీవించాలన్నా, పిల్లల చదువు, నీ కుటుంబం భద్రంగా ఉండాలంటే డబ్బు అవసరం. కానీ దానివల్ల అహంకారం ఉండొద్దు. మనం పోయాక ఈ లోకం మనల్ని గుర్తుపెట్టుకునేది మన సంపద వల్ల కాదు, మనం చేసిన మంచి పనుల వల్ల. అందుకే డబ్బు సంపాదించండి, కానీ దానికి బానిస అవ్వద్దు. ఆస్తులు పెంచండి, కానీ అయిన వాళ్ళని కోల్పోవద్దు. మనం ఎలా బ్రతకాలంటే బ్రతికున్నప్పుడు ఊరంతా మనల్ని ఇష్టపడాలి, చనిపోయినాక శ్మశానం కూడా మన కోసం ఏడవాలి.